కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ సంక్షేమానికి పథకం ఆరోపణ గురించి మీకు తెలుసుకుంది. ఇప్పుడు పేదవారికి ఆపరేషన్స్ చేసుకోవాలంటే ఎక్కడ పోయి చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనో లేకపోతే లోక్సత్తా హాస్పిటల్లోనో చేసుకోరు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కాక మిగతా హాస్పిటల్స్లో మనకు ఉండేది కార్పొరేట్ హాస్పిటల్స్లే. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం కింద 4 నెలలైంది మొదలై. 1 ఏప్రిల్ 2007 మొదలైంది. ఈ 4 మాసాల్లో 85,000 పేషెంట్స్ని స్క్రీన్ చేయటం జరిగింది. ఈ 85,000 పేషెంట్స్లో ఒక 7,500 పేషెంట్స్కి ఆపరేషన్స్ అవసరమని చెప్పడం జరిగింది. దీంట్లో ఒక 3,400 పేషెంట్స్ వరకు ఇప్పటికి ఆపరేషన్స్ పూర్తి చేశారు. అంటే 4 మాసాల్లో దగ్గర దగ్గర 19.5 కోట్ల రూపాయలు ఈ 3 జిల్లాల్లోనే, అంటే ఈ 23 లక్షల కుటుంబాలకు 85 లక్షల పాపులేషన్లో ఈ 3 జిల్లాల్లో ఖర్చు పెట్టడం జరిగింది. పేదవారు ముందర సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత తీసుకోవటం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో ఈ 188 కోట్లు అనుకుంటాను ఇప్పుడు ఖర్చు చేసిండేది. దానికి గాను 62,000 పేషెంట్స్కు డబ్బు పంపిణీ చేయటం జరిగింది. ఈ పేషెంట్స్కు ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి లేక ఎమ్మెల్యేస్ దగ్గర లేకపోతే కలెక్టర్ దగ్గర పోయి చేసుకోలేరు. ప్రతి ఒక్క సామాన్య మానవునికి ఎవరికైతే బీపీఎల్ కంటే తక్కువ ఉండేవాళ్ళు, దారిద్ర రేఖ కంటే తక్కువ ఉండేవాళ్ళు కనీసం 2 లక్షల రూపాయలు ఆపరేషన్స్ అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా ప్రతి కుటుంబానికి 330 రూపాయలు ప్రీమియం గవర్నమెంట్ కడతా ఉంది. దీంట్లో పొరపాటు ఏముంది అనేది నేను జయప్రకాష్ గారిని క్లియర్గా ఇప్పుడు ఇందాక వారు చెప్పిన ఉంది 2 కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రవి గారు డాక్టర్ దగ్గరకో ఆసుపత్రి దగ్గరకు వెళ్తున్నారు. సంవత్సరానికి 2 కోట్ల మంది, జాగ్రత్తగా గమనించండి. వారిలో 60 లక్షల మంది ఈ రాష్ట్రంలో కేవలం ఆసుపత్రి ఖర్చుల వల్ల పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం లెక్కలు మనకు ఎట్లా ఉన్నాయి? తినడానికి తిండి కూడా లేకపోతే 2,500 క్యాలరీలు తినలేకపోతే ఆ రోజున ఆయన పేదవాడు. అంతేగాని తిండి మిగతా గుడ్డ లేకపోయినా నీళ్ళు లేకపోయినా కూడా ఎన్ని కష్టాలున్నా దోవలు ముసుతున్నది పేదరికం కాదు. తినడానికి తిండి కూడా పేదరికం దాచుకుంటున్నారు. 60 లక్షల మంది సంవత్సరానికి. వారి లెక్కలే చెప్తున్నారు. 3 జిల్లాల్లో 3,400 చేసాం, రాష్ట్రం అంతా కలిపితే 20,000 చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తున్నామని 60 లక్షల మంది ఈ సంవత్సరం పేదలైపోయారు. ఒక సంవత్సర కాలంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది ఉదాహరణ, కొంతమందికి అవసరం అవుతుంది, 30 లక్షల రూపాయలు అవుతుంది. రాష్ట్రంలో 1000 మందికి అవసరం అవుతుంది. 1000 మందికి చేసిన 300 కోట్లు ఖర్చు పెట్టచ్చుగా. ఆ 300 కోట్లతో 30 లక్షల మందికి ఆరోగ్యం వచ్చే బదులు 1000 మందికి చేసినా కూడా ధ్యానమే. అది చారిటీలు చేయవలసిన పని, ప్రభుత్వం చేయవలసింది. వారే చెప్పారు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఏమవుతుందని చెప్పినది. 6,000 సబ్ సెంటర్లు రాష్ట్రంలో ఉంటే జాగ్రత్తగా గమనించండి. 6,000 సబ్ సెంటర్లు, మండలానికి 4 ఉన్నాయి, 1,500 పిహెచ్సీల కింద. 6,000 సబ్ సెంటర్లు కలిపి రాష్ట్రంలో 10 కోట్ల రూపాయల మందుల కోసం డబ్బులు లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్లో ఎమ్మెల్యే గారు చెప్పారు, నేను కూడా చెప్పాను కొన్ని కేసుల్లో, నేను చెప్పాను. వారికి ఇస్తే వారే చెప్తున్నారు 180 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు కొత్తగా నెలకు 12 కోట్లు పెట్టి సంవత్సరం 150 కోట్లు ఖర్చు పెడదామని చెప్పనుకుంటున్నారు. ప్రాథమిక వైద్యానికి